హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండోనేషియన్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన యమహా బైసన్ వాళ్ళ నుంచి 2024 యమహా FZS వర్షన్ 4.0 పైన ఇప్పుడు సరికొత్త 2 కలర్స్ లాంచ్ అయ్యాయి కదా. మరి అది కూడా ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను ఓన్లీ మన ఛానల్ నుంచి మీకోసం. ఈ బైక్ యొక్క ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో 2008లోనే జరిగింది. FZ16 పేరుతోటి సెకండ్ జనరేషన్ FZS నేమ్తో మనం చూస్తున్నాము. అండ్ 2014లోనే FZF1 కూడా లాంచ్ అయింది. ఈ 2024 అప్డేట్లో ఏంటంటే సరికొత్త కలర్స్ 2 వచ్చాయి. ఇందులో మీ స్క్రీన్లో చూస్తుంది ఐస్ ఫ్లోరా వర్మిలియన్ అండ్ ఇంకోటి వచ్చేసి స్పార్క్లింగ్ గ్రీన్ ఆర్ సైబర్ గ్రీన్ అని కూడా పిలుస్తారు. సో ఈ 2 కలర్స్ కూడా మనకు భారత్ మొబిలిటీ ఎక్స్పో 2024లోనే అన్వీల్ చేశారు. ఈసారి మనకు ఎలాంటి డిజైన్ చేంజెస్, మెకానికల్ చేంజెస్ లేవు, కేవలం న్యూ పెయింట్ స్కీమ్స్తో లాంచ్ అయింది. ఇంకా ఈ బైక్ యొక్క అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలో పాటు ఇండోనేషియాలో కూడా జరుగుతుంది. క్లాస్ వచ్చేసి నాగ్డ్ బైక్ అని అంటారు. ఇంకా వేరియంట్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్, ఇంకోటి డీలక్స్. 2 కూడా సేమ్ ప్రైస్ 1,29,000 రూపాయలు ఉంది. రెండింటికి ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా ప్రైస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఈ సరికొత్త 2 కలర్స్ కూడా మనకు మ్యాట్ ఫినిష్లో బాడీ వర్క్తో పాటు ఫ్లోరెసెంట్ హైలైట్స్ ఆఫ్ వీల్స్ అనేవి కాంట్రాస్టింగ్లీ తీసుకున్నారు. చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఈ ఐస్ ఫ్లోరా వెర్మిలియన్ మాత్రం మనకు మ్యాట్ వైట్ ఫినిష్ అనేది మనకు ట్యాంక్ పైన, ఫేరింగ్స్ పైన అబ్జర్వ్ చేస్తాము. అండ్ ఆల్సో ఆరెంజ్ అలాయ్ వీల్స్ మనం బోల్డ్ స్టైల్ లుక్స్తో పాటు అడ్వెంచరస్ స్పిరిట్ అనేది తీసుకొస్తుంది. సో ఫ్రెండ్స్, చూసినాక మరి ఎక్స్క్లూజివ్ ఆటోమొబైల్ కంటెంట్ రావాలంటే అది ఓన్లీ బైకర్స్ బాయ్స్ తెలుగు వాళ్ళని సాధ్యమవుతుంది. సో రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ కూడా కమెంట్ చేశారు, సో బైక్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా రావట్లేదని. ఐ ప్రామిస్ దట్ ఇప్పటి నుంచి అన్ని బైక్ రివ్యూస్ అన్ని కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మన ఛానల్ నుంచి. మరి ఇలాంటి ఛానల్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ తీసుకొస్తున్నందుకు ఒక సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో నోటిఫికేషన్ అయితే వర్తుంటుంది. నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేయకుండా డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఎస్పెషల్లీ కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు, పాత వ్యూయర్స్ అందరూ కలిపి వీడియోని లైక్ చేసుకుంటే మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అటు ఎనీ కాస్మెటిక్ చేంజెస్ ఆన్ ద బైక్స్ అండ్ న్యూ పెయింట్ స్కీమ్ అండ్ ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ లాంచెస్ అన్ని కూడా మనకు ఒమేగా మోటార్స్ వాళ్ళ నుంచి మలక్పేట్ యమహా డీలర్షిప్ వాళ్ళ దగ్గర అయితే ఫస్ట్ బైక్స్ అనేవి వస్తాయి. వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ బైక్ కలెక్షన్స్ రెడీగా అయితే ఉన్నాయి స్టాక్లో. మీరు ఏ వేరియంట్ అన్న కానివ్వండి, ఏ బైక్ అన్నా, ఏ కలర్ ఆప్షన్ అన్న చూస్ చేసుకున్నా కూడా ఇమీడియట్ డెలివరీ ఇవ్వడానికి వీళ్ళైతే రెడీగా ఉంటారు. యమహా డీలర్షిప్ ఆఫ్ హైదరాబాద్లోనే టాప్ సెల్లింగ్ అయితే మలక్పేట్ బ్రాంచ్ అనేది వెళ్ళింది. మరి ఇలాంటి ఎక్స్క్లూజివ్ డీలర్షిప్ వాళ్ళ దగ్గర నుంచి మీ యమహా బైక్ కూడా పర్చేస్ చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఆన్ ద బైక్స్ అండ్ యాక్సెసరీస్తో పాటు సూన్ డెలివరీస్ కూడా మన ఛానల్ నుంచి ప్లాన్ అనేది చేయొచ్చు. స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేసి ఎనీ టైం మీరు ఎనీ ఇన్ఫర్మేషన్ అయితే అడగొచ్చు. సో వీళ్ళ డీలర్షిప్ బ్యాక్ సైడ్ వీళ్ళ సర్వీస్ సెంటర్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. బైక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ కూడా ఈజీగా చేయించుకోవచ్చు. వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దీన్ని ఐస్ ఫ్లోరా వెర్మిలియన్ వైట్ పెయింట్ అంటారు. దీంతో పాటు సైబర్ గ్రీన్ కలర్ కూడా లాంచ్ అయింది కొత్తగా. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఆ రివ్యూ కూడా తీసుకొస్తాను. ఈ బైక్ యొక్క ప్రాపర్ రైవిల్ హోండా CB ఆర్నెట్ 160R, సుజుకి జిక్సర్ 150, హీరో ఎక్స్ట్రీమ్ 160R, అపాచీ RTR 160, పల్సర్ NS 160. ఇక ఫస్ట్ లుక్స్ ఆఫ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూస్తే ఆల్ LED హెడ్ ల్యాంప్స్ యూనిట్ విత్ బ్రైటర్ క్లాస్ D హెడ్ లైట్స్ అంటారు దీన్ని. ఫ్రంట్లో మీకు నంబర్ ప్లేట్ పొజిషనింగ్ పైన వస్తుంది, అలాగే యమహా లోగోతో పాటు. దీంట్లో మీకు హెడ్ లైట్ పొజిషనింగ్ ల్యాంప్స్లోనే రిఫ్లెక్టర్ విత్ లైట్ గార్డ్ ఉంటుంది. దీనివల్ల డిస్ట్రిబ్యూషన్ ఇంప్రూవ్ అవుతుంది నైట్ టైంలో చూసాను. విత్ DRLs కూడా ఉన్నాయి, అడ్వాన్స్లో అయితే చూడొచ్చు ఈ బైక్ పైన. ఇంకా ఫ్రంట్లో సస్పెన్షన్ చూస్తే మనకు ఇంకా ఓల్డ్ స్కూల్గానే సింప్లీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా USDకి అయితే అప్డేట్ అవ్వట్లేదు. యమహా డెకల్స్ అనేవి సస్పెన్షన్ పైన చూడొచ్చు. ఇంకా అలాగే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కనుక చూస్తే మనకు 282 mm ఆఫ్ డిస్క్ సైజ్ అనేది ఉంటుంది దీనిపైన. విత్ సింగిల్ ఛానల్ ABS, డ్యూయల్ ఛానల్ ABS అనేది మిస్ అవుట్ అయింది. అలాగే మనకు న్యూ కలర్ వైట్ పెయింట్లో మనకు ఆరెంజ్ అలాయ్ వీల్స్, మనకు ఫ్లోరియంట్ ఆరెంజ్ అంటాం దీన్ని. దీనివల్ల అలాయ్స్ వల్ల వైబ్రెన్స్ లుక్స్ అనేవి తీసుకొస్తుంది. ఫ్రంట్ వీల్ 117 inches ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఆఫర్ చేసిన 2 కూడా చూస్తే విత్ సింగిల్ ఛానల్ ABS ఉంది. ఈ ఫ్లోరెసెంట్ ఆరెంజ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. బైక్ యొక్క డైమెన్షన్స్ చూస్తే 2 మీటర్ లెంత్ ఉంది, 780 mm ఆఫ్ బ్రెత్ అనిపిస్తుంది, 1 మీటర్ హైట్ ఉంది, 1.33 మీటర్ ఆఫ్ వీల్ బేస్ వస్తుంది, 165 గ్రౌండ్ క్లియరెన్స్ అడిక్వేట్ ఇనఫ్ అండ్ 790 mm ఆఫ్ సీట్ హైట్, అంటే 5.5 హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా రైడ్ చేయొచ్చు. అలాగే 135 kgs వెయిట్, లైట్ వెయిట్ మోటార్ సైకిలే. ఫ్రంట్ ట్యాంక్ స్కల్ప్టెడ్ డిజైన్లో మనకు క్రోమ్ డక్ ప్లేటింగ్ అనేది చూడొచ్చు. FZS మనకు 3D ఎంబలం డార్క్ క్రోమ్ బ్లాక్ ఫినిష్లో వర్షన్ 4.0 స్టిక్కర్ గ్రాఫిక్స్ అనేవి పెయింట్ పైన చూడొచ్చు. అలాగే మనకు మ్యాట్ సిల్వర్ అండ్ వైట్ ఫినిష్ ఆఫ్ ట్యాంక్ ఉంది పెయింట్ స్కీమ్. ఇది మ్యాట్ బ్లాక్ ఫినిష్, ఇది ఓల్డ్ పెయింట్ స్కీమ్ అయితే చూడొచ్చు.
చూడొచ్చు. అలాగే మనకు బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఇంజన్ పెయింటెడ్ స్కీమ్ అని చేశారు. డిజైన్ చూస్తే మనకు రెసోనేట్ డైనమిక్ జనరేషన్ జెడ్ లాగా అనిపిస్తుంటుంది దీన్ని చూస్తేను. నా కమింగ్ టు యాక్సెసరైజ్డ్ ఉన్న ఈ బైక్ పైన చూస్తే ఫ్రంట్లో మీకు హారన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్లో అయితే చూడొచ్చు. ఈ లెగ్ గార్డ్ అనేది యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇంజన్ గురించి మాట్లాడితే ఈ ఇంజన్ మనకు 149cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇది 4 స్ట్రోక్తో SOAC కన్ఫిగరేషన్ 2 valvesలో. పవర్ ట్రైన్ 12.3 bhp పవర్ ఇస్తుంది, 13.3 Nm ఆఫ్ టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్ కాన్స్టెంట్ మెష్ తోటి. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే, కిక్ స్టార్ట్ లేదు మీరు చూడొచ్చు. ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా ఉంది. వెట్ మల్టీ డిస్క్ క్లచ్తో BS6 phase 2 ఇంజన్ E20 ఫ్లెక్సిబుల్ బ్లెండ్తో. మైలేజ్ 45 అంటున్నారు, 40 రియల్ వరల్డ్ ఎక్కడ కూడా పోదు. 0 to 100 15.17 సెకండ్స్లో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ 115 వరకు కూడా ఈజీగా రీచ్ అవుతుంది ఈ బైక్ వచ్చేసి. ఇంకా మనం టాప్ యాంగిల్ నుంచి సీట్ని కనుక అబ్జర్వ్ చేస్తే సింగిల్ పీస్ ఆఫ్ సీట్ ఇస్తున్నారు, కానీ మనకు స్టెప్ సైజ్ ఆఫ్ సీట్ ఉంటుంది. 2 లెవెల్గా ఉంది. రైడర్కి అండ్ పిలియన్కి చూస్తే డిఫరెన్స్ అనేది. సో కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్తో పాటు మనకు కుషనింగ్ చూస్తే సీట్ అనేది బిట్ కొంచెం హార్డర్గా అనిపిస్తుంది, నో డౌట్ అట్ ఆల్. మనకు ఒమేగా మోటార్స్ వల్ల సీట్ కవర్ కూడా వస్తుంది. సో మన ఛానల్ నుంచి విజిట్ చేయండి. సో దీని అడ్రస్ మీరు చూడొచ్చు సీట్ కవర్ పైన. ఇది SBI బ్యాంక్ బిసైడ్గానే ఉంటుంది, మలక్పేట్ సిగ్నల్ దగ్గర. నెక్స్ట్ మీకు కంటిన్యూగా టైల్ సెక్షన్ చూస్తే మనకు ఫుల్ LED టైల్ ల్యాంప్స్ ఇస్తున్నారు విత్ హై విజిబిలిటీగా ఉంటుంది నైట్ టైం. అండ్ ఫ్లాష్ బ్లింకర్స్ కూడా ఇస్తున్నారు, కాకపోతే హ్యాజర్ లైట్ మిస్ అయింది. నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది చూడొచ్చు రిఫ్లెక్టర్స్తో పాటు. ఫుల్ LED టైల్ ల్యాంప్స్ గాను చాలా బాగుంటుంది. ప్లాస్టిక్స్ ఆర్ డీసెంట్లీ మెయింటైన్. అండ్ పిలియన్ గ్రాప్ రైల్ కూడా డిజైన్ చాలా బాగుంది. సింగిల్ పీస్ పిలియన్ గ్రాప్ రైల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకు రైట్ సైడ్లో మనకు సింగిల్ ఎగ్జాస్ట్ చూడొచ్చు, సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్. అడ్వాన్స్ మిడ్ షిప్ మఫ్లర్తో పాటు సౌండ్ కుదిరితే వినిపిస్తాను. ఇక్కడ మీకు పిలియన్ ఫుట్ పెక్స్ కూడా అల్యూమినియంగా క్వాలిటీ బాగున్నాయి. రేర్ మాస్టర్ సిలిండర్ కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ మీకు 220 mm ఆఫ్ రేట్ డిస్క్ బ్రేక్ వస్తుంది విత్ సింగిల్ ఛానల్ ABS ఫ్రంట్లో మాత్రమే ఉంటుంది, ఇది ఒకటి మిస్ అవుతుంది. అలాగే మీకు హగ్గర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ హగ్గర్ కూడా స్టాండర్డ్ క్వాలిటీగా మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుంది. ఇంకా టాప్ యాంగిల్ నుంచి బైక్స్ అనేవి చూడొచ్చు మీరు, ఇలా అయితే కనిపిస్తుంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తే బైక్ యొక్క చాసిస్ ఫ్రేమ్ అనేది మనకు సో డైమండ్ చాసిస్ ఫ్రేమ్ ఇస్తున్నారు. అలాగే 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ 120 mm ట్రావెల్ వీల్తో పాటు ఉంటుంది. రేర్ సస్పెన్షన్ చూస్తే ఫుట్ స్టెప్ కూడా మీరు యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి, లేడీస్ ఫుట్ స్టెప్ అనేది. నా కమింగ్ టు ట్యాంక్ డిజైన్ చూడండి, స్కల్ప్టెడ్ డిజైన్స్ డీప్గా అయితే ఉంటుంది. ట్యాంక్ మనకు ఈ చూస్తే కవర్ కూడా మనకు యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి. E20 బ్యాచింగ్ ట్యాంక్ పైన చూడొచ్చు, అల్యూమినియం లాకబుల్ ఫ్యూయల్ లిడ్ తోటి. కీస్ వచ్చేసి మనకు సింపుల్ కీస్ ఇలాగైతే ఉంటాయి. యమహా లోగోతో మనకు చాలా సింపుల్ కీస్ కానీ అనిపిస్తాయి మనకు ఈ ప్రైస్ పాయింట్లో చూస్తాను. సో కీస్ అనేవి స్పేర్ కీ కూడా ఇస్తున్నారు, ఇక్కడ ప్లేస్ చేసినాము. ట్యాంక్ పొజిషన్లో కీ పొజిషనింగ్ అనేది ఉంది. నెక్స్ట్ కమింగ్ టు మనకు హ్యాండిల్ బార్స్లో క్వాలిటీస్ చూస్తే స్విచ్ గేట్స్ అనేవి కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాజర్ లైట్ అనేది మిస్ అయింది. స్విచ్ గేట్స్ ఇంకొంచెం బెటర్ ఉంటే క్వాలిటీ బాగుంటుండే. లెఫ్ట్ సైడ్ స్విచ్ గేట్స్ బాగున్నాయి మనకు, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్స్, హారన్ అండ్ అలాగే పాస్ లైట్ స్విచ్ అనేది ఇస్తున్నారు. వెట్ మల్టీ క్లచ్తో పాటు మిరర్స్ కూడా మనకు సైడ్ వ్యూ అనేది చాలా బాగా కవర్ చేస్తుంది. అండ్ ఇంకొకసారి మనము కన్సోల్ గురించి మాట్లాడదాం. ఇందులో మీకు ఫుల్ LCD కన్సోల్ డిజిటల్ ఇస్తున్నారు. సో ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ చూడొచ్చు, ఆన్ చేయగానే మీకు రేవ్ లైట్తో పాటు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. వై కనెక్టెడ్ యాప్ ద్వారా మీరు కాల్ అలర్ట్, SMS, ఈమెయిల్స్, ఫోన్ బ్యాటరీ స్టేటస్ లాంటివి వస్తూ ఉంటాయి. అలాగే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ లాంటి ఫీచర్ ఉంది విత్ ఇండికేషన్తో పాటు స్పీడో, ఓడో, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజెస్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఈ కన్సోల్ ద్వారా చేసుకోవచ్చు. ఇంకా మిస్ అయిన కీ ఫీచర్స్లో ఒకే ఒకటి ఏంటంటే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చి ఉంటే బాగుంటుండే నేను అనుకున్నాను పర్సనల్లీ. ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్లో ఫ్యూయల్ కన్జంప్షన్ ట్రాకర్, మెయింటెనెన్స్ రికమెండేషన్స్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ చూపిస్తుంది, మాల్ ఫంక్షనింగ్ నోటిఫికేషన్, రేవ్ డాషెస్ అండ్ ర్యాంకింగ్ లాంటి ఫీచర్స్ అన్నీ కూడా మీకు అడ్వాన్స్ ఫీచర్స్లో ఈ బైక్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా ఇదే యమహా డీలర్షిప్ మలక్పేట్ బ్రాంచ్ వాళ్ళ దగ్గర ఇదే FZ S5 యాక్సరీస్ పైన చూస్తే ట్యాంక్ ప్యాడ్ వస్తుంది, మొబైల్ హోల్డర్స్ ఉన్నాయి, చైన్ క్లీనింగ్ బ్రష్, బ్యాక్ ప్యాక్ బ్యాగ్ ఉంది, రేర్ ఫుట్ రెస్ట్, లెగ్ గార్డ్, సీట్ కవర్ లాంటి యాక్సరీస్ పైన మీకు స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్స్ మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేపిస్తాను. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా 2024 యమహా FZ S వర్షన్ 4.0 న్యూ కలర్స్ ఒక డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. కొత్త విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. మరి రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్లలు రైడ్తో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ అని.